చాలా మందికి నేను దాదాపు నాకు 10,000 కాంటాక్ట్స్ ఉన్నాయి వాట్సాప్లో. వాళ్ళందరికీ నేను బ్రాడ్కాస్టింగ్స్లో ఇది పంపించాను అనమాట. సో చాలా మంది యూఎస్లోను యూకేలోని చాలా మంది ఫ్రెండ్స్ ఏమంటారంటే, బ్రదర్ ఇంకా చూడలేదు, రాత్రి మా వైఫ్ పిల్లలు చూశారు, చాలా బాగుందని చెప్పారు బ్రదర్, ఇవాళ చూస్తామని చెప్తున్నారు అనమాట. సాధారణంగా వెబ్ సిరీస్లు సెపరేట్గా చూస్తారు, ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే పరిస్థితి తక్కువ ఉండదు వెబ్ సిరీస్ చూసినప్పుడు. ఎందుకంటే సడన్గా ఏ సీన్ వస్తుందో, ఏ బూత్ మాట వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదో బూత్ మాట వస్తే వాడు కొడుకు అడుగుతాడు, నాన్న దాని అర్థం ఏంటంటే ప్లీజ్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి. సో ఫస్ట్ టైం అలాంటివి ఏమీ లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, అంటే మొత్తం కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా అంటారు సార్, అలా కుటుంబం మొత్తం కలిసి చూసే ఒక వెబ్ సిరీస్ని వేళ టిఫైలో అందించినందుకు నిర్మాతలు రణీత్ తాలూరు మేడం గారికి, అలాగే దీన్ని ఎంతో సపోర్ట్ చేసిన అనురాధ మేడం గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన కథ, ఒక పీరియడిక్, ఒక వేరే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగే ఒక సత్తా ఉన్న కథను అందించిన సాయి గారు, దేశరాజ్ గారు, అలాగే ఆ కథని ఎక్కడ పట్టు సడలకుండా ప్రతి మినిట్ కూడా డివేట్ అవ్వకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతో సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి గారు, ప్రతి ఫ్రేమ్ను కూడా పెయింటింగ్గా చిత్రీకరించిన కెమెరామెన్ షోయబ్ గారు, అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే జనరల్గా సౌండ్ అని ఒక దురభిప్రాయం మొదలైపోయింది ఈ మధ్యకాలంలో. ఎంత గట్టిగా కుదిరితే వీడియో కానీ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, ప్రతి వాళ్ళు చెప్తుంటారు రోడ్డు మీద మనకి. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో ఒక క్యారెక్టర్ సినిమాకి ఎప్పుడు కూడా అదొక పాత్రలో ఉండాలని చెప్తే అదే ముందుకు వచ్చి అందరినీ దెబ్బ బాధమని కదా అర్థం. ఒక అత్యద్భుతమైన ఇంటెన్స్తో కూడుకున్నటువంటి బ్యూటిఫుల్ రీ రికార్డింగ్ ఇచ్చిన మ్యూజిక్ అదే మనస్ఫూర్తిగా అభినందిస్తున్న బ్రదర్ యాజ్ ఏ మ్యూజిషియన్ గా. అండ్ ప్రతి ఒక్కరు ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ అందరూ చేసినటువంటి ఇది మర్చిపోలేంది. ఇవాళ ఇంత గొప్ప స్పందన లభించినటువంటి ఈ వెబ్ సిరీస్లో ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా. అలాగే మన తమ్ముడు నరేష్ అగస్య, పక్కింటి అబ్బాయి, మెథడ్ యాక్టర్, మెథడ్ యాక్టింగ్ చాలా బాగా చేసాడు. మెథడ్ యాక్టింగ్ అంటే మెథడ్ యాక్టింగ్ ఏంటని నేను అడుగుతాను, ప్రదీప్ అడిగాడు అంటే ఏంటంటే నాకు కూడా తెలీదు. అంటే ఏ యాక్టింగ్ చేయకుండా ఉండడమే మెథడ్ యాక్టింగ్ నాకు తెలిసి. ఎవరు అంటారు యాక్టింగ్ చేయడం కన్నా చేయకుండా ఉండడం చాలా కష్టపడ్డాడు, చేయడం చాలా ఈజీ అంటే యాక్టింగ్ చేయడం. సో ఈ ఎస్పెషల్లీ వెబ్ సిరీస్లో ప్రతి క్యారెక్టర్ అలాంటి ఒక లిమిట్స్లో వెళ్ళాయి. సో మా టీం అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సిరీస్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ రజనీ తాల్లూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. వెల్కమ్ మ్యామ్. అండ్ మాకు ఇక్కడ ఫన్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది, ఆన్ సెట్స్ కూడా ఇంతే ఉండేనా, మాకు బిహైండ్ స్టోరీ తెలుసుకోవాలని ఉంది. అందరికీ నమస్కారం అండి. స్పెషల్గా మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్